వీడు నా పిల్లారండి. ఒక్క క్షణం కుదుటపడడు. అంత చంచలత్వం. ఎప్పుడూ ఏదో ఒకటి ఉండాల్సిందే. అంటే స్నేహితులో, టీవీయో, సెల్ఫోనో, లేకపోతే పుస్తకాలైనా. అంటే ఖాళీగా అస్సలు కూర్చోలేడు. నిజంగా వాడికి సమస్య లేదు చెప్పాలంటే. వాడికి అసలైన సమస్య మీరే. ఉన్న సమస్య అంతా మీరే. వాడికేం ప్రాబ్లం లేదు. అచ్చం మనలానే. వాడికంతా అర్థమవుతోంది. ఆ ముసిముసి నవ్వులను చూడండి అసలు మస్తుగా. నాన్న, నువ్వు ఎవరిని పట్టించుకోకు. వీళ్ళంతా ఇంతే. ఇదిగో ఇలా ఉంటాయి మనం చేసే పనులు. వాడిని వాడిలా ఉండనివ్వండి. అల్లరి చేయనియండి. ఎంజాయ్ చేయని. ఇల్లంతా పీకి పందిరేయడమో, లేక అటూ ఇటూ పరిగెత్తడమో ఏదైనా పర్వాలేదు. గుడ్ మేనర్స్ పేరుతో పిల్లలను కట్టేయకండి. వాణ్ణి చూడండి. అల్లరి, నాటినెస్ అనేది కూడా జీవితంలో ఉండాల్సిందే. బాల్యమైన, ముసలితనమైన. రాముడు మంచి బాలుడు అని పిల్లలపై మంచితనాన్ని రుద్దకండి. అలా అని చెడుతనం వైపుకు పంపమనట్లేదు. ఈ వయసుకి ఆ వయసుకు సంబంధించిన ప్రకృతి సిద్ధమైనవి కొన్నుంటాయి. వాటి స్థానంలో వాటినుండనివ్వండి.